ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నది అడ్డే ఉన్నది. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? మాకు ఏం రాదు. ఇగో 2 చేయి ఇరిగింది పని ఏది ఫోన్కి అమ్మా 2 చేయలు ఇరిగింది. ఇగో ఇక్కడ నుంచే ఇరిగింది చూడు. ఇగో చూడు మాకు ఫీజు కూడా రాదా? పింఛన్ పెట్టుకోలే మరి నువ్వు? పెట్టుకోలే. పెట్టుకున్నావు పింఛన్కి? పింఛన్ పెట్టుకున్నావా? పింఛన్ లేదు మాకు. ఏం లేదు ఏం లేదు. ఆ ఝాన్సీ ఇస్తామని చెప్పింది ఏమి ఇవ్వలే. ఎవరు ఝాన్సీ? ఎవరు ఇప్పుడు గెలవలే అని పేరు ఝాన్సీ కదా. ఝాన్సీ రెడ్డి అమ్మ ఆమె కాదుగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కదా మీకు? ఏమో మరి ఇవ్వలేసిందమ్మా. మాకు ఏం రాదయ్యా. వచ్చేత కాదు ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు వచ్చినా పని దొరకలే. వచ్చే ఇరిగింది మాకు పింఛన్ రావద్దా? పింఛన్ రావాలి మీకు. రాలేదు చూడు చేయి ఇరిగింది. ఇది ఒక కాలు ఇక్కడ ఇరిగింది. దరఖాస్తు పెట్టుకున్నావా నువ్వు? ఏం పెట్టలేయ్యా. ఎట్లా వస్తుంది నీకు పింఛన్? అట్లా ఎందుకు చెప్పినా మరి? ఝాన్సీ ఎట్లా చెప్పింది? ఎట్లా చెప్పిందా? మరి ఏం చెప్పింది మీకు అప్పుడు? పింఛన్ ఇస్తామని చెప్పింది. ఇది ఇలా 2 ఇస్తామని చెప్పింది. మా కాలే లేదు చూపెట్టానికి. కాలు లేదు. 4,000 ఇస్తుంది. 4,000 ఇస్తుంది. కాలు లేదు. పనికి పోరు. ఇలా 30 సంవత్సరం అయింది. అక్కడి నుంచే ఇంటికాడనే ఉన్నది. పనికి పోరు మావులు. ఆయనకి 4,000 వస్తుంది. మాకు 6,000 ఇస్తాను అప్పుడు చేస్తాం. ఇయ్యలే కదా. ఇయ్యలే. మోసం చేసింది. ఆయన కాలు లేదు. 30 సంవత్సరం ఇంటికాడనే పెడతాను ఆయనకి. పనికి పోరు. మరి ఎట్లా సాగుతారు మరి? ఎట్లా కుటుంబం నడుస్తుంది అంటున్నా? పని చేసుకొని బతురా? పని ఒకదాని చేస్తాను. ముగ్గురు తింటానా. ముగ్గురు తింటారు. అట్లున్నది పరిస్థితి. మరి గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు? 6 గంటలు మాకు తెలియదు అయ్యా. 500కే సిలిండరు, ఫ్రీ కరెంటు ఏం రాలే. ఏం రాలే మాకు. ఇవేమొస్తలు అంతేనా? ఇబ్బందులు ఉన్నాయా అమ్మ? ఇబ్బంది ఉన్నది మరి మాకు. ఎప్పుడు ఉన్నది? ఏమో ఇబ్బంది ఉన్నది మాకు. ఎన్నడూ సుఖ పట్టి తినలేము మేము. అంతేనా? కాంగ్రెస్ వచ్చిన కాంచి కాంగ్రెస్ అది కేసు అవుతున్నాడు. అట్నే మేము గోసాం అది. అంతేనా? అది గోసా నద్దయ్యా మాకు.